వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హై అండ్ మమ్ అఫీషియల్. ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా? ఇవాళ మనం ముచ్చట ఏంటంటే చికెన్ కర్రీ తక్కువ ఇంగ్రీడియంట్స్తోని సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే నేను ఇక్కడ కొన్ని ఎల్లిపాయలను అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా. ఇంకా ఒక చిన్న మీడియం సైజు ఉల్లిగడ్డ కూడా, ఇవి ఫస్ట్ మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక ఉల్లిగడ్డ పెద్దది చిన్నగా కోసి పెట్టుకోవాలి. ఇంకా 2-3 పచ్చిమిరపకాయలు కూడా కోసుకొని ఇదంతా రెడీ చేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లిపాయ ఇన్స్టెంట్గా రెడీ చేస్తున్నా కాబట్టి కూరకి టేస్ట్ సూపర్ వస్తుంది. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని తగినంత నూనె పోసుకోవాలి. నూనె మంచిగా వేడైన తర్వాత బగారా మసాలాలు అన్నీ వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బగారాకు, సాజీరా ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత మిరపకాయలను ఉల్లిగడ్డలు కూడా వేసుకొని మంచిగా వేపుకోవాలి. ఉల్లిగడ్డలు కొంచెం వేగిన తర్వాత సాల్ట్ వేసుకొని, ఉల్లిపాయలు మంచిగా వేగినాక మనం మిక్సీ పట్టుకున్నది ఉంది కదా ఉల్లిగడ్డ పేస్ట్, అది కూడా ఇందులో వేసుకోవాలి. ఇంకా మీ క్వాంటిటీ ఎక్కువ అయితే ఇంకా కొంచెం అల్లం పేస్ట్ కూడా మీరు వేసుకోవచ్చు. ఇట్లా ఉల్లిగడ్డ పేస్ట్ వేసినాక అది మొత్తం పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. ఇట్లా ఆయిల్ ఈ వీడియోలో చూపించినట్టు ఆయిల్ మొత్తం పైకి తేలేదాకా మంచిగా ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం తగినంత పసుపు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనం ఫ్రెష్గా కడుక్కున్న చికెన్ తీసి అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒకసారి ఒక 2 minutes మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఆయిల్లో కొంచెం వేగేదాకా కలుపుకొని తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకొని కొంచెం మూత పెట్టుకోవాలి. ఒక 5 minutes, ఒక 2 minutes తర్వాత మూత తీసేసరికి చూడండి వాటర్ ఎట్లా వచ్చిందో. చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత తగినంత ఉప్పు, దీంట్లో మనం ఒక్క చుక్క కూడా వాటర్ పోయాం. తగినంత ఉప్పు తర్వాత వేసి మళ్ళీ ఒక 5 minutes మూత పెట్టుకొని తీసేవారికి చూసిరా ఆ వాటర్ అంతా బయటకు వచ్చేసింది. అదే వాటర్లో చికెన్ ఉడికిపోద్ది అన్నట్టు. ఇట్లా చికెన్ సగం అంత ఉడికిన తర్వాత కారం, ఇంకా గరం మసాలా, ఇంకా ధనియాల పౌడర్ 3 వేసుకొని మళ్ళీ ఒక మంచి కలుపుకొని 5 minutes మళ్ళీ సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. చికెన్ కర్రీ మొత్తం నేనైతే మీడియం ఫ్లేమ్లో సిమ్లోనే పెట్టి చేసిన. అట్లా కారం మసాలాలు అన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 minutes మళ్ళీ సిమ్లోనే పెట్టి ఉంచుకోవాలి. తర్వాత చికెన్ మసాలా ఇంకా కొత్తిమీర వేసి దించేసుకుంటే కర్రీ రెడీ. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా స్టైల్లోనైతే నేను ఇలాగా చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.